హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైస్ అన్ని. సో మనం ఇప్పుడు చాగోల్లో ఉన్నాము. ఇవాళ వచ్చేసరికి 24 జూలై. సో మనం వినాయకులు తయారీ కేంద్రాలకు వచ్చాము. సో మెయిన్గా ఏంటంటే చాగోళ్ళు ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్స్ వినాయకులు ఉంటారు. వందల్లో రకాలు ఉంటాయి. సో చాగోలు చాలా ఫేమస్. కావల నుంచి మాటూరు, అద్దంకి, సింగరేకొండ చాలా దూరం నుంచి వస్తారు వినాయకుల కోసం. సో మనం ఇక్కడ వినాయక తయారీ కేంద్రాల దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి చాగోల్లో 3 కేంద్రాలు ఉంటాయి. మొదటిది, ఆ పక్కన రెండోది, ఆ పక్కన మూడోది ఉంటాయి. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. సో మనం ఇక్కడ చూస్తున్నాము, వెనకాలంతా రకరకాలు ఉన్నాయి వినాయక బొమ్మలు. సో దాదాపు వైట్ పెయింటింగ్ కొట్టేశారు. ఇంకా కలరింగ్ ఒకటే ఉన్నట్టుంది. ఇంకా 10వ తారీఖు రెడీ అవుతాయి అంట ఇక్కడ కూడా. సో మొత్తం మీరు కొనుక్కునే వాళ్ళు కంపల్సరీ 10వ తారీఖు తర్వాత రండి. 10వ తారీఖు తర్వాత వచ్చి చూసుకొని బొమ్మలు కొనుక్కోండి. చాగోలు నుండి చాలా ఫేమస్. సో మనం లోపలికి వెళ్ళి ఫస్ట్ కింద చూద్దాం రండి. మనం ఇప్పుడు ఒకటో కేంద్రంలో ఉన్నాము. సో ఇక్కడ కొత్తగా ఇక్కడ మొత్తం బొమ్మలన్నీ వస్తాయి పెట్టేశారు. చూస్తున్నారుగా, ఒకటే మోడల్ చాలా బొమ్మలు. ఇక్కడ ఒకటే మోడల్ చాలా బొమ్మలు ఉన్నాయి. రేపు వీటికి రకరకాల పెయింట్స్ వేస్తారు. సో డిఫరెంట్గా బొమ్మకు ఒక రకంగా వేస్తారు పెయింట్స్. ఫ్రెండ్స్ ఇక్కడ 4 రకాల బొమ్మలు. సో చూస్తున్నారు, ఒకటే మోడల్ బొమ్మలు ఎన్ని ఉన్నాయో రకరకాలు. సో ఇక్కడ తబలా వాయిస్ వినాయకుడు అండ్ ఇక్కడ చిన్న వినాయకుడు. సో 2 మోడల్స్ ఉన్నాయి. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. దాదాపు 20-30 బొమ్మలు ఉన్నాయి. సో ఎవరన్నా అపార్ట్మెంట్లో ఇళ్లలో కొంచెం ఒక 4 అడుగులు తీసుకునే బొమ్మలకి ఇక్కడ ఉన్నాయి. 4 అడుగులు తీసుకునే వాళ్ళకి. సో బొమ్మ బాగుంది. రేపు కలరింగ్ అయినా సూపర్గా ఉంటుంది బొమ్మ. సో చాగోలకు వచ్చి కొనుక్కోండి, బొమ్మలు చాలా బాగుంటాయి.